ఆసక్తితో దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన దేవుని పరిశుద్ధులకు, ప్రియులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రీస్తు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. రక్షింపబడటానికి అవసరమైనటువంటి రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని ఆయన పరిశుద్ధ లేఖనాల ద్వారా శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసము కలిగి ఆ రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలిగించేటటువంటి శక్తిగల పరిశుద్ధ లేఖనాలను మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లేఖనానుసారంగా మన జీవితాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నడిపించుకోవాల్సినటువంటి అనుసరించి జీవించాల్సినటువంటి అవసరం ఉంది. అంచేతను ఏమంటాడు? మనం వినిన సంగతులు విడిచిపెట్టి, తరువాతి మాట కొట్టుకొని పోకుండా, ఏదైతే గ్రంథంలో నుంచి దేవుని మాటలు వింటూ ఉన్నామో వాటిని విడిచిపెట్టేటటువంటి వాడు కొట్టుకుపోతాడు. నీకు పదే చెప్తున్నా, 2 పరిధులు, 1 లోకమునందు, 2 క్రీస్తునందు. మనం క్రీస్తునందు ఉంటున్నామా, లోకంలో ఉంటున్నామా? క్రీస్తునందు అనేటటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి పరిధి. లోకమునందు అనేటటువంటిది లౌకికమైనటువంటిది, భూ సంబంధమైనటువంటిది. రెంటిలోనూ అడుగులేసి నేను రెంటిలోనూ అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాను అనంటే ఆ జీవితం దేవునికి అక్కర్లా. ఎందుచేతనంటే ద్విమనస్తత్వాన్ని దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు. బ్రతికితే భక్తి కలిగి దేవుని కొరకన్నా బ్రతకాలి, లేదనుకుంటే లోకంలో అన్నా కలిసిపోవాలి. కానీ అక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు. ఇటు ద్విమనస్తత్వాన్ని దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? నా మాట అనుకుంటారేమో. కీర్తన 119. కీర్తన గ్రంథం 119, 113వ వచనం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. దేవుడు పలుకుతున్నటువంటి మాట. ద్విమనస్తత్వం కలిగిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడట? ద్వేషిస్తూ ఉన్నాడు. ఎలాంటి బ్రతుకుతున్నాం క్రీస్తులో? అంతే. ప్రకటన గ్రంథంలో లవొదికయ సంఘానికి వ్రాస్తూ, నువ్వు చల్లగా ఉన్నాడు, వెచ్చగా ఉన్నాడు. చల్లగా అంటే లోకంలో కలిసిపోయి లోకానుసారమైనటువంటి జీవితం. వెచ్చగా అంటే క్రీస్తునందు దేవుని కొరకు దైవభక్తితో బ్రతికేటటువంటి జీవితం. అదా ఇదా? అది కాకుండా ఇది కాకుండా నులివెచ్చగా ఉన్నామనుకో, కాండ్రకి చూసేస్తాను. అంటే ఆ వ్యక్తి యొక్క బ్రతుకు ఉమ్ముతో సమానం. ఏమవుతుంది? నేల పడినటువంటి ఉమ్ము ఆరిపోయి, ఎండిపోయి,
ఆ మట్టిలోనే కలిసిపోద్ది. కనుక ఊసేస్తాను అంటున్నాడు. కనుక మనం ఎలాంటి బ్రతుకుతున్నాం క్రీస్తునందు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేతనంటే మనం రక్షింపబడాలి. పొందినటువంటి రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. పరలోకంలో అడుగు పెట్టేంత వరకు మన యొక్క రక్షణను ముందుకు నడిపించుకోవాలి. పరలోకంలో అడుగు పెట్టేంత వరకు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని అన్నాడు కాబట్టి ప్రభు, నేను బాప్తిసం పొందేశాను రక్షింపబడిపోయాను అనుకుంటే ఆ రక్షణ కొనసాగదు. ఆ రక్షణ కొనసాగదండి. కొనసాగించుకోనటువంటి వాడు పరలోకంలోకి ఎలాగెళ్తాడు? వెళ్ళటానికి అవకాశం లేదు. కాబట్టి రక్షించెను, రక్షణ కొనసాగించుకునము, రక్షించును, 3 పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి గ్రంథంలో. కనుక రక్షించెను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటి పత్రికే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 4-5 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కరికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయుట ద్వారాను మనలను రక్షించెను. When we baptized, we are saved. We saved. బాప్తిసం పొందినప్పుడు మనం రక్షింపబడ్డాం. దాని గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్కడైనా నీ విశ్వాసం దేవుడు కోరుకున్నటువంటి లేఖనానుసారమైనటువంటి విశ్వాసం అయితే, బాప్తిస్మానికి సిద్ధపడినప్పుడు నిజముగా పాపాల విషయంలో చచ్చి నీటి సమాధికి నిజముగా సిద్ధపడితే, అంటే మారు మనసు పొందితే దాన్నే మారు మనసు అంటారు. పాపాల విషయంలో చనిపోవటాన్ని మారు మనసు పొందటం అంటారు. కనుక మా పాపాల విషయంలో చనిపోయి ఆ పాప జీవితాన్ని నీటిలో సమాధి చేయటానికి యాక్చువల్గా సిద్ధపడితే అప్పుడు రక్షిస్తాడు. కానీ విశ్వాసము కానీ మారు మనసు కానీ సరిగా లేదనుకోండి, ఇక రక్షణ పొందటానికి అసలు యోగ్యత ఏది, అర్హత ఏది? బాప్తిసం పొందేసాం రక్షింపబడిపోయామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ లోపభూయిష్టమైనటువంటి విశ్వాసముతోటి మారు మనసు పొందలేనటువంటి పరిస్థితుల్లో మనము మునగటానికి వెళ్ళిపోయామనుకోండి, నఖశిఖ పర్యంతం తడుపుకొని వచ్చేసాం. కానీ అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం కాదు. నీ విశ్వాసం సరైంది కానప్పుడు, నువ్వు మారు మనసు పొందలేనప్పుడు బాప్తిస్మ సమయానికి పొందినటువంటి బాప్తిస్మం కాదు అది. నీకు పోయేవాళ్ళని కూడా అన్నా, బ్యాప్టిజో అనేటటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది, బ్యాప్టిజం ఇంగ్లీష్, బాప్తిస్మా హిందీ, బాప్తిస్మము తెలుగు. ముంచబడటం అని అంటే సమాధి అంటుంది బైబిల్లో. వాటర్ బరియల్, నీటి సమాధి. మన పాత జీవితాన్ని ఏం చేయాలి? నీటిలో సమాధి చేసి ఆయన మరణాన్ని జయించి 3వ దినాన్ని ఏ విధంగా అయితే లేచి పరిశుద్ధమైన దేహంతో సమాధిలో నుంచి వెలుపలికి నడుచుకుంటూ వచ్చాడో, నీళ్లలో నుంచి మనము కూడా అలాగే రావాలి. బాప్తిస్మ అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాల యొక్క సారం. అది కరెక్ట్గా అనుభవానికి రాలేదనుకోండి మన జీవితంలో, పొందిన బాప్తిస్మం అంటే ముంచబడటం జరిగింది, కానీ పునర్జన్మ మాత్రం జరగలేదు. ఆ తర్వాత మనం జీవించే జీవితం మనకు ప్రస్ఫుటంగా తెలియజేసేస్తుంది.
పునర్జన్మ సాధించామా లేదనేటటువంటిది తర్వాత జీవితం చెప్పేస్తుంది. బాప్తిసం తర్వాత మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తామో, దైవత్వంతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటామో, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘముతోటి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటామో, ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉంటామో, వాక్యాన్ని నేర్చుకుని దాని ప్రకారం జీవించడానికి ఎంతగా తహతహలాడుతూ ఉంటామో, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఏం చేస్తాయి? మన పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానమా కాదా అనేటటువంటిది క్లియర్గా చెప్పేస్తాయి తర్వాత జీవితం. మీకు అర్థమవుతుందా? అంచేత ఎలా జరిగింది? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాయి? శిలువలో. చూస్తున్నాం ఆ శిలువ వైపుకి. శిలువలో కనిపిస్తున్నటువంటి దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఉన్నటువంటి ఆయన యొక్క ప్రేమ ఏం చేసింది? మన పాపాలన్నీ తీసుకెళ్ళి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద మోపింది. ఆయన శిలువ మ్రాను మీద మన పాపాలు మోసుకున్నాడు, మన పాప శిక్షను భరించాడు. మామూలు శిక్ష కాదు అది. మీకు అర్థమవుతుందా? అది నీ కంటికి కనిపిస్తూ ఉందా? కనిపిస్తూ ఉంటే దానికి ప్రతిఫలంగా నీవు జీవిస్తున్నటువంటి జీవితం ఏంటి? దేవుని కొరకు, క్రీస్తు ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం ఏంటి? ఆయన కొరకు నెరవేరుస్తున్నటువంటి కార్యాలేంటి? జీవిస్తున్న జీవితం ఏంటి? ఆయన కొరకు మనం నెరవేరుస్తున్నటువంటి కార్యాలేంటి? క్రియలు. నిజంగా సిలువ వైపు చూస్తూ ఉంటే అసలు నీ కొరకు సిలువలో అంత ఘోరమైనటువంటి బలిని అనుభవించినటువంటి క్రీస్తు కొరకు నువ్వేం చేస్తున్నావు అనేది ప్రశ్న నీ కళ్ళ ముందు నిలబడుతుంది. నేనేం చేస్తున్నాను అనేది నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నాను? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, నీతి ఎక్కడిది? బాప్తిస్మానికి ముందు నీతి ఎక్కడిది? లోకనీతి అంతా మురికిగుడ్డ. స్వనీతి దేవుని నీతి కాదు, దుర్నీతి దేవుని నీతి కాదు. మనము దేవుని నీతిలో పాలిభాగస్థలం అవ్వాలి. దేవుని నీతిలో పాలిభాగస్థలం అవ్వాలి. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి మన దగ్గర నీతి ఏది? బాప్తిస్మానికి ముందు నీతి ఏదండి? లేదు. అంచేతనే మాట్లాడుతున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. జగత్తు పునాదికి ముందే లోక పాప విమోచనార్థం క్రీస్తు ప్రభు శిలువలో మరణించటానికి ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే అది కేవలము ఆయన యొక్క కనికరం చొప్పుననే, మనం చేసిన దాన్ని బట్టి కాదు. ఉచితమైనటువంటి దేవుని యొక్క కృప. రోమాపత్రిక 3వ అధ్యాయం. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం లేదా 23వ వచనం చదువుతాం ముందు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. 24
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నీ క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడివి కాదు, నేను నీతిమంతుడిని కాదు, మీరు నీతిమంతురాలు కాదు. ఉచితంగా ఆయన కృపచేతనే నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మీకు పదే అనేక సార్లు చెప్పాను, పరిశుద్ధులు అన్నాడు అని అంటే, నీతిమంతులు అన్నాడు అని అంటే దొంగకి తాళాలు ఇచ్చినట్లు లెక్క. మనలో పరిశుద్ధత లేదు, మీరు పరిశుద్ధులు అంటుంది గ్రంథం. క్రీస్తునందు ఉన్నటువంటి వారు ఎవరు? పరిశుద్ధులు. నీతి లేదు కానీ మీరు నీతిమంతులు అంటుంది గ్రంథం. గ్రంథం అంటుందంటే దేవుడు అంటున్నాడు. అంటే ఏం చేశాడు అన్నమాట, దొంగకి తాళాలు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? దొంగతనానికి వెళ్ళాం ఇంటికి, ఆ యజమానుడు లేచాడు, శబ్దం అవుతుంటే బార్ల తలుపులు తీసాడు, ఇంట్లో ఉన్నటువంటి బీరువాలు ఇనపెట్లు తాళాలు అన్నీ నీ చేతికి ఇచ్చేసాడు. ఏం చేస్తాం? చేస్తామండి? తెచ్చేసుకోగలమా? ఆ బీరువాలు ఇనపెట్లు తెరిచేసి అందులో ఉన్నటువంటి సొమ్ము బంగారం తెచ్చేసుకోగలమా? మనుషులమైతే మనస్సు అనేది ఉంటే, మనస్సాక్షి అనేది పనిచేస్తుంటే వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి ఆ తాళాలు అక్కడ పెట్టేసి సైలెంట్గా వచ్చేస్తాం. దేవుడు చేసిన పని అది. పరిశుద్ధులు నీతిమంతులు అన్నందుకైనా పరిశుద్ధులుగా నీతిమంతులుగా క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు బ్రతకాల్సినటువంటి బాధ్యత, అవసరత మనకుంది. తీర్చాడు నీతిమంతులుగా. క్రీస్తు శరీరం పరిశుద్ధమైంది కనుక క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వారిని పరిశుద్ధులు అన్నాడు. వాస్తవానికి పరిశుద్ధులం కాదు. అన్నందుకైనా దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి, దేవుని నీతిని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక తీర్చేశాడు కదా అనేసి నీతిని విడిచిపెట్టేస్తే, పరిశుద్ధతను వదిలేస్తే ఎక్కడికి వెళతాం? చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం తీసారా అండి? 21వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అర్థమవుతుందా అండి? మనం ఎవరి నీతి అవ్వాలి? దేవుడు అక్కడే నీతిమంతుడు, మనం ఆయన నీతి అవ్వాలి. మనం ఆయన నీతి అవ్వాలి అంటే ఏం జరగాలి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు జీవిస్తున్నామా? పాపము నాలో లేదు అనంటే ఇది కంప్లీట్గా మన జీవితంలో నెరవేర్చబడాలి. ఏదైతే వింటున్నామో, ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో అది కంప్లీట్గా మన జీవితంలో నెరవేర్చబడితేనే మనం పాపము లేనటువంటి వారం. పాపము విషయంలో చనిపోయి నీతి విషయమై జీవిస్తున్నటువంటి వారం. మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోతూ ఉంటే, మనము నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఇక మన జీవితంలో నీతికి చోటేది. ఉచితంగానే నీతిమంతులుగా తీర్చేశాడు ఆయన కనికరం చొప్పున. మన జీవితంలో నీతికి చోటేది. ఏమండి? నీతికి చోటేది? ఆలోచన చేయండి.
అంచేతనే మాట్లాడుతూ అంటున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా, మీకు పదే పదే చెప్పాను, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము అని అంటే తిరిగి జన్మించినటువంటి అనుభవం. తల్లి గర్భంలోంచి మొట్టమొదటిసారి జన్మించాం, కానీ దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా మరలా తిరిగి ఏం చేయాలి? జన్మించాల్సినటువంటి బాధ్యత కలిగిన వారు. పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి పసికందుకు ఆ మాలిన్యం అంతా కడిగేయటానికి వెంటనే స్నానం చేయిస్తారు గోరువెచ్చని నీళ్లతోటి. ఇది నీ ఆత్మ సంబంధమైనటువంటి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం కనుక నీ ప్రతి పాపాన్ని కడిగివేయబడేటట్లు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ప్రతి దోషము కడిగివేయబడేటట్లు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ప్రతి అపరాధము కడిగివేయబడేటట్లుగా దేవుడు చేసినటువంటి ఏర్పాటు. లేకపోతే క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు నువ్వు పరిశుద్ధుడువు కావు, నువ్వు పరిశుద్ధురాలివి కావు. కానీ అది జరిగిందా? ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి తినకూడని ఫలాన్ని తిని పాపము చేసి మరణాన్ని తెచ్చుకొని దైవ సహవాసం నుంచి వెలివేయబడటానికి ముందున్నటువంటి స్థితి. ఆ స్థితికి వెళ్ళాలి మనం. ప్రతిరోజు చల్లపూట సమయాన దేవుడు వచ్చి ఆదామవ్వలతో కలిసి ఏదైనా తోటంతా సంచరించి ఆ తర్వాత ఏం చేసేవాడు? టైం అయిపోయిన తర్వాత తన పరలోకానికి, తన శాశ్వత నివాసానికి ఆయన వెళ్ళిపోయేవాడు. ఆ దైవ మానవ సహవాసం ఏదైనా తోటలో వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించక ముందు కొనసాగుతూ వెళ్ళింది. ఆ తర్వాత ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఏదైనా తోటలోంచి తన సహవాసం నుంచి వెలుపలికి పంపించేశాడు. మీకు అర్థమవుతుందా అండి? మరలా తిరిగి క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో మనం పొందినటువంటి బాప్తిస్మము ద్వారా ఆ పునఃస్థితి స్థాపన, అక్కడ నెంబరు 1 కింద ఫుట్నోట్లో రాశాడు. పునర్జన్మ సంబంధమైన దగ్గర 1 కింద ఫుట్నోట్లో రాశాడు పునఃస్థితి స్థాపన. పునఃస్థితి అంటే తిరిగి స్థాపించబడటం. పునఃస్థితి స్థాపన, పూర్వపు స్థితి మరలా తిరిగి స్థాపించబడటం. ఏ స్థితి అది? ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకముందు, తినవద్దన్నటువంటి పండును తినకముందు, ఎట్టి దైవ మానవ సహవాసం ఏదైనా తోటలో కొనసాగిందో అదే దైవ మానవ సహవాసం క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉండాలి. నేను అనుభవిస్తున్నాను ఆ సహవాసాన్ని. నీవు అనుభవిస్తున్నావా సహవాసాన్ని? నీవు అనుభవిస్తున్నావా? వచ్చి కూర్చుండి వెళ్ళిపోవటం అయితే అట్టి అనుభవం రాదు. వచ్చి కూర్చుండి వెళ్ళిపోవటమే అయితే అట్టి అనుభవం రాదు. పునర్జన్మ సంబంధమైన, పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారా అక్కడితో వదలలేదు. అనుదినము కూడా ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యము అనేటటువంటి ఉదకములో మనం ఏం చేయాలి? స్నానమాడుతూ ఉండాలి. చేస్తున్నామా? ఎంతసేపు చదువుతున్నాం బైబిల్? చదివిన దాని ప్రకారం జీవించడానికి ఎంత సాధన చేస్తున్నాం? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 కలిపేశాడు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను
లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. బాప్తిస్మ సమయంలో ఒక్కసారే క్రీస్తు ప్రభు యొక్క రక్తం నీ అంతరంగాన్ని అంతటిని, నీ ఆత్మను, ఆత్మ సంబంధమైనటువంటి అవయవాలైనటువంటి హృదయాన్ని, మనసును, మనస్సాక్షిని శుద్ధి చేసేస్తుంది. ఆ తర్వాత దేవుని వాక్యం అనే ఉదకం అనగా నీరు, ఉదకం అనేది సంస్కృత పదం, ఉదకం అనగా నీరు. ఆ వాక్యం అనే నీటిలో నువ్వు అనుదినము స్నానమాడుతూ ఉండాలి. అలాగూ కాకపోతే నువ్వు పరిశుద్ధుడివి కాదు, పరిశుద్ధురాలివి కాదు. పెద్ద గ్రంథంలో తీసుకొని చిన్న నోట్స్లో రాసేసుకొని పక్కన బారేసామనుకోండి, వాక్యానుసారమైనటువంటి జీవితం లేదనుకోండి, ఏం లేదు, శూన్యం. మీకు అర్థమవుతుందా? లేదు, ఒక్కసారి ఏకసంతాగ్రహంలో ఒక్కసారి గ్రంథాన్ని పరిశీలించి చూసామనంటే ఆటోమేటిక్గా ఎక్కేస్తుంది, ఇక మేము మర్చిపోం, దాని ప్రకారం మేము మర్చిపోం అని అన్నారు అనుకోండి. దాని ప్రకారం జీవిస్తున్నారా? వాక్యానుసారంగా జీవిస్తున్నారా? వాక్యముతో ఉదక స్నానము చేత సంఘమును ఏం చేస్తున్నాడు ఆయన? పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా? ఇదే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త కూడా మాట్లాడతాడు. చూడండి, 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి. నిర్మలమైనటువంటి ఉదకం ఏంటది? దేవుని వాక్యం. చదివేస్తే, ఇంటి దగ్గర కూర్చొని చదివేస్తే నిర్మలమైనటువంటి ఉదకంతో స్నానం చేసేసినట్టు కాదు. అది ఆ వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో క్రియాశీలకంగా మలచబడితేనే మనము దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఉదకంలో స్నానం చేసినట్లు లెక్క. ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం మనకు అలవడట్లేదు అనుకోండి, దేవుని వాక్యం అనే ఉదకంలో మనం స్నానం చేసినట్లు లెక్క కాదు. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి ఏమంటున్నాడు? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం చేత మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, తరువాత పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటి ద్వారాను మనం రకాల పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. నువ్వు బాప్తిసం పొందినప్పుడు, నేను బాప్తిసం పొందినప్పుడు 2:38 అంటాడు అపోస్తల కార్యములో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరముగా మీరు పొందుతారు అంటాడు. పొందామా? ఆ పరిశుద్ధాత్మను వరముగా పొందినటువంటి మనము పరిశుద్ధాత్మను ఎక్కడ కలిగి ఉంటాం? మన దేహాన్ని పరిశుద్ధాత్మకు ఆలయముగా చేసి మనలోనే ఉంచుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. అపోస్తల కార్యాలు 2:38లో పరిశుద్ధాత్మను వరముగా పొందుతాం. పరిశుద్ధాత్మను వరముగా పొందితే ఆ పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసిస్తాడు? 6వ అధ్యాయం 19-20 వచనాలకు వస్తే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? నివసిస్తున్నాడు. అసలు పరిశుద్ధాత్ముడు నా దేహాన్ని ఆలయంగా చేసుకుని నాలో నివసిస్తున్నాడా?
మతశాఖలకి భాగ్యం లేదు, కుదరదు. క్రీస్తు సంఘానికే ఇచ్చినటువంటి ధన్యతను, ఈ ఆశీర్వాదాన్ని మనం ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాం? మనలోనికి వచ్చి మన దేహాన్ని ఆలయంగా చేసుకుని మనలో నివసించేటటువంటి పరిశుద్ధాత్ముడు మన స్వభావాన్ని ప్రభావితం చేస్తాడట. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా ప్రాచీన స్వభావాన్ని సిలువేసేయాలి. పాత స్వభావాన్ని ఏం చేయాలి? సిలువేసేయాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నూతన స్వభావాన్ని ఇస్తాడు. లేదు, పాత స్వభావాన్ని కొనసాగుతుంది అనుకోండి, పరిశుద్ధాత్ముడు ఆ దేహాన్ని ఆలయంగా చేసుకుని ఆయన నివసించేది లేదు, నూతన స్వభావాన్ని అనుగ్రహించేది లేదు. స్వభావంలో మార్పు లేదు. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఏసామా? మన బుద్ధి మారిందా? మన బుద్ధికి స్వస్థత కలిగిందా? స్వభావం అంటే దానికి పర్యాయ పదం బుద్ధి. మన పాత స్వభావాన్ని సిలివేశామా? స్వభావాన్ని బట్టే బ్రతుకు, ఆ బుద్ధిని బట్టే బ్రతుకు. ప్రాచీన స్వభావాన్ని సిలివేస్తే ఏం జరుగుతుంది? సిలువేయబడినటువంటి యేసుక్రీస్తు ఏమైపోయాడు? మన పాప విమోచన కొరకు సిలువలో మరణించాడు. నువ్వు నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు సిలువేస్తే నీ స్వభావం చస్తుంది. అంటే పాత జీవితంలో, ఆ పాప జీవితంలో నువ్వు చస్తావు, నేను చస్తాను. ఆ చచ్చినటువంటి అనుభవం మన జీవితంలో ఉందా? సిలువేస్తే మరణం. మనం దేన్ని సిలువేశాం? మన ప్రాచీన స్వభావం, అంటే పాత స్వభావాన్ని సిలివేశాం. నా స్వభావమే నేను, నా బుద్ధే నేను. నా స్వభావాన్ని బట్టే నేను నడుచుకుంటూ ఉంటాను, నా బుద్ధిని బట్టే నేను నడుచుకుంటూ ఉంటాను. ఆ పాత బుద్ధి, పాపపు బుద్ధి, పాత ప్రాచీన స్వభావం, పాపపు స్వభావం, దాన్ని నేను ఏం చేయాలి? క్రీస్తుతో కూడా సిలివేయాలి, చంపేయాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని చేత నువ్వు బాప్తిసం పొందినప్పుడు, నేను బాప్తిసం పొందినప్పుడు, దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి, వరముగా అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏం చేస్తూ ఉంటాడు? మనకు నూతన స్వభావాన్ని అనుగ్రహించడం ద్వారాను మనలను రక్షించాను. మనల్ని ఏం చేశాడు? రక్షించేశాడు. ఎప్పుడు? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని పొందినప్పుడు. మనకు అలవాటు పదం అంటే బాప్తిస్మం. కానీ బాప్తిసం అంటే ముంచబట్టం. కానీ నేను అడిగేది ఏంటి అంటే, నీ పాత జీవితం, నీ పాప జీవితం ఆ నీటిలో సమాధి అయ్యిందా? లోక పాపాన్ని మోసినటువంటి క్రీస్తు ప్రభు ఆ పాపముతో పాటు సమాధి చేయబడి, సమాధిలోంచి బయటకు వచ్చేసరికి ఏం చేశాడు? ఆ పాపం అంతా ఎక్కడ వదిలేశాడు? సమాధిలోనే వదిలేశాడు. నీ పాపాన్ని నువ్వు నీటిలో వదిలేయగలిగావా? కూడా తెచ్చుకున్నావా? ఆ పాపపు స్వభావం, ఆ పాపపు బుద్ధి మరలా నీళ్ళలో నుంచి నీతో వచ్చేసిందా? నువ్వు నీటిలో సమాధి చేసేసావా? మనం ఆలోచించుకోవాలి. బాప్తిసం పొందేసాం, మునిగేసామంటే కుదరదు. మారు మనసు పొందటం, there are 5 steps for baptism, means salvation. రక్షణకు లేక బాప్తిస్మానికి 5 మెట్లు: వినుట, విశ్వసించుట, మారు మనసు పొందుట, ఒప్పుకొనుట, బాప్తిస్మం. 5th స్టెప్. మారు మనసు పొందినప్పుడు 3వది, మారు మనసు పొందినప్పుడు నీ పాపాల విషయంలో నువ్వు చావాలి. చస్తేనే మారు మనసు పొందినట్లు లెక్క. ఆ పాపపు జీవితం మీద విరక్తి కలిగి, ఆ పాపపు జీవితం విషయంలో మనం చస్తే ఆ చావే మారు మనసు.
ఆ మారు మనసు ద్వారా పాపం విషయంలో చచ్చినటువంటి మన జీవితాన్ని, ఆ పాప జీవితాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం? నీటిలో సమాధి చేసేస్తున్నాం. నేలలోంచి మనం లేచేసరికి ఆ పాపం, ఆ పాత జీవితం నీటిలోనే ఉండిపోయింది. ఒక నూతన సృష్టిగా, నూతన ప్రాణిగా మనం నేలలోంచి బయటకు వస్తూ ఉన్నాం. ఆ అనుభూతి కలిగిందా బాప్తిసం పొందినటువంటి సందర్భంలో? ఏంటండి? అంచేతనే దాన్ని ఏమన్నాడు? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. ఆ నూతన జన్మకు తగినటువంటి ప్రక్రియ అంతా నీ అంతరంగంలో పైకి తడుపుకొచ్చేయటం కాదు, నీ అంతరంగంలో, నీ హృదయంలో, నీ మనసులో జరగాలి. జరగకపోతే అది బాప్తిస్మం కాదు, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం కాదు. అలాంటిది కానప్పుడు నీకు పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించడు. పరిశుద్ధాత్మను వరముగా నీకు దేవుడు అనుగ్రహించడు, నాకు అనుగ్రహించడు. పాపం విషయంలో చచ్చినటువంటి అనుభవానికి మారు మనసు దగ్గర మనం రాలేదు అనుకోండి, మనం పొందినటువంటి బాప్తిస్మం కాదు, అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము కాదు. కానప్పుడు ఏం చేస్తాడు? దేవుని వరముగా పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించేటటువంటి అవకాశం లేదు. ఇక పరిశుద్ధాత్మను నీలో నివసించడానికి ఆయన రానప్పుడు, నీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండేటటువంటి అవకాశం లేనప్పుడు, ఇక నీకు నూతన స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ముంచబడటానికి ముందు ఏ స్వభావం అయితే ఉందో అదే స్వభావం కంటిన్యూ అయిపోద్ది, అదే బుద్ధి కొనసాగిపోద్ది, మార్పు రాదు, రక్షించబడే అవకాశం లేదు. నమ్మి బాప్తిసం పొందినప్పుడు రక్షింపబడును కాబట్టి మునిగేసి రక్షింపబడిపోయాను అంటే ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. అది జరిగే పని కాదు. అంతరంగ బాహ్యానికి తడుపుకుని వస్తున్నావు, కానీ లోపల జరగాల్సింది జరగాలి. నీ హృదయంలో, నీ మనసులో ఆత్మ సంబంధంగా జరగాల్సినటువంటి ప్రక్రియ జరిగితేనే అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అవుతుంది. నీలోనికి వరముగా, దేవుని చేత వరముగా అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నవీన స్వభావాన్ని, నూతన స్వభావాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే లేదు, రక్షించబడే అవకాశమే లేదు. రక్షించబడే అవకాశమే లేదు. కానీ అక్కడ ఏమంటున్నాడు? రక్షించెను. ఏమంటున్నాడండి? మళ్ళీ చదువుతాను 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగుచేయుట ద్వారాను మనలను రక్షించెను. అంత ఫ్రీ. ఆయన కనికరం చొప్పున, ఆయన ఉచితమైనటువంటి కృప చేతాను రక్షింపబడటానికి అవకాశం లేదు. పాత నిబంధన కింద, మోషే ధర్మశాస్త్రం కింద ఇశ్రాయేలుడికి జస్ట్ ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం చేసుకోవటానికే అవకాశం ఉంది. ఆ ప్రాయశ్చిత్తం కొరకు వాళ్ళు జంతు బలులు అర్పించారు. ప్రాయశ్చిత్తం కొరకు ఏం చేశారు? జంతు బలులు అర్పించారు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు, బలులు అర్పించటం మానేదురు. కాబట్టి వారు అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి ప్రాయశ్చిత్తం కొరకు వాళ్ళు జంతు బలులైనా అర్పించారు. క్రీస్తు యొక్క రక్తం ఆత్మరూపమైనటువంటి నిన్ను శుద్ధి చేయటానికి, నీ హృదయాన్ని శుద్ధి చేయటానికి, నీ మనసును శుద్ధి చేయటానికి, నీ మనస్సాక్షిని శుద్ధి చేయటానికి నువ్వు ఇచ్చిందేంటి? నేను ఇచ్చిందేంటి? వాళ్ళు జంతు బలైనా ఇచ్చారు.
మనం ఇచ్చింది ఏంటి? ఏమిస్తే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో నీ పాపాలు కడగబడ్డాయి? ఏమిస్తే క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంలో నా పాపాలు కడగబడ్డాయి? ఏమిచ్చాం? వాళ్ళు జంతువులనే ఇచ్చారు, నీవు నేనే ఇచ్చి ఏమిచ్చాం? అంత ఉచితంగా తన కృపచేత తన కనికరము చొప్పునిచ్చినటువంటి రక్షణ ఎంత తేలికైపోయిందండి, ఎంత లోకువైపోయిందండి, ఎంత చులకనైపోయిందండి. ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతికేస్తూ ఆదివారం వచ్చి ఇక్కడ కూర్చుంటే పరలోకం వెళ్ళిపోతారా? ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతికేస్తూ, ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ క్రియలు జరిగించుకుంటూ నేను పరలోకానికి వెళ్ళిపోతాను, క్రీస్తు సంఘం మాది అని అంటే వెళ్ళిపోతారా? ఈ లోకంలో ఏదో పొందటానికి మనం దేవుని దగ్గరికి రావట్లేదు. పరలోక భాగ్యం కొరకే మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటం కొరకే దేవునికి దగ్గరికి వస్తూ ఉన్నాం. దేవుని కుటుంబంలో దేవుని చేత ఏర్పరచబడిన వంశంలో మనం పాలిభాగస్తులుగా, ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మలచబట్టం కొరకే ఆయన సన్నిధికి వస్తున్నాం తప్ప ఈ లోకంలో జబ్బులు తగ్గటానికో, కుటుంబ సమస్యలు తీరటానికో, ఏ లోటు లేకుండా బ్రతకటానికో, లేకపోతే కూడబెట్టుకుని లక్షాధికారులమో కోటేశ్వరమో అయిపోవటానికి దేవుడి దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఇహలోక సంబంధమైనటువంటి విషయాల కొరకు దేవుడి దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదండి. కానీ నీకు కావాలని తెలిసినటువంటి దేవుడు ఆయన రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతుకుతుంటే నీకు కావలసిన వాటినన్నింటినీ అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఇస్తాడు. కానీ వాటి కొరకే వస్తే దౌర్భాగ్యపు బ్రతుకు. ఈ లోకంలో అవసరాలు తీర్చుకోవటానికే దేవుడి దగ్గరికి వచ్చి నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, నాకు ఆ జబ్బు పోలేదు, ఈ జబ్బు పోలేదు, నేను అది కొనుక్కోలేకపోయాను, ఇది కొనుక్కోలేకపోయాను, మా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, మా వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. నీ బ్రతుకు దేవుని కొరకు అయితే అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. నీ బ్రతుకు దేవుని కొరకు కాదనుకో, ఎందుకు ఇవ్వాలి? ఒక దైవజనుడిగా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎందుకు ఇవ్వాలి? స్తోత్రం ఇచ్చేశాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ నేను మీకు అనుగ్రహం. మాట ఇచ్చిన వాడు తప్పేవాడు కాదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి అది పరిస్థితి. రక్షించాను అంటే ఇదంతా జరిగిందా మనలో? ఇదంతా జరిగిందా? దాన్ని కొనసాగించుకోగలుగుతున్నామా? అనుదినము కూడా వాక్యం అనే ఉదకంలో స్నానం చేయగలుగుతున్నామా? క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధతలో, దేవుని యొక్క పరిశుద్ధతలో మనం పాలిభాగస్థులం కాగలుగుతున్నామా? సృష్టించబడినటువంటి దేవుని పోలిక, దేవుని స్వరూపం మనలో పునరుద్ధరించుకోవటానికి మనం ఎంత కృషి చేస్తున్నాం 24 గంటల్లో? పోగొట్టుకున్నటువంటి దేవుని పోలికను మరలా సంపాదించుకుని దైవ సహవాసంలోనికి వెళ్ళి దేవునితో కలిసి నడవటానికి, ఆ దేవుని పోలికను పునరుద్ధరించుకోవటానికి, ఆ దైవ స్వరూపాన్ని పునరుద్ధరించుకోవటానికి ఎంత కృషి చేస్తున్నాం? సమవుజ్జి లేకపోతే ఆ స్నేహ సహవాసాలు ఉండవండి. దేవుడు ఎట్టివాడో మనం అట్టివాడిగా మార్చబడితేనే దైవ మానవ సహవాసం. అట్టి పరిస్థితులు లేవనుకోండి, దేవుడు మనతో నడవటానికి ఆయన ఇష్టపడతాడా? ఎట్టి పరిస్థితుల్లోనే ఇష్టపడ్డాడు. కాబట్టి ఆలోచన చేయండి. కాబట్టి రక్షింపబడ్డాం. ఇంత జరిగితే మనకేం లభించింది? రక్షణ లభించింది. ఆ రక్షణ లభించినటువంటి రక్షణను మనం కొనసాగించుకోగలుగుతున్నామా? నెక్స్ట్ స్టెప్, పొందినటువంటి రక్షణను మనం కొనసాగించుకోగలుగుతున్నామా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. విధేయులవుతున్నామా? వచ్చే వారం చూద్దాం, నేను ఇప్పుడు వివరించబోట్లేదు. మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. దేనికిది? పొందినటువంటి రక్షణను కొనసాగించుకోవటానికి. పొందినటువంటి రక్షణ
కొనసాగించుకోవడానికి. మనము చేసినటువంటి నీతి క్రియల మూలముగా కాక ఆయన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, నెంబర్ 1, పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావాన్ని కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించాను. ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్, భూతకాలం. పొందినటువంటి రక్షణ కొనసాగించుకోవాలంటే మనం ఎల్లప్పుడూ ఏమై ఉండాలి? విధేయులైనటువంటి పిల్లలమై ఉండాలి. మనకిష్టం ఉంటే వచ్చి, లేకపోతే మానేసి, మనకు ఖాళీ ఉంటే వచ్చి, లేకపోతే మానేసి, అనుకూలత ఉంటే వచ్చి, లేకపోతే మానేసి, వీలు కలిగితే వచ్చి, లేకపోతే మానేసి. విధేయులైనటువంటి పిల్లలు నడుచుకునే విధానం అండి కిషోర్ కుమార్ గారు. విధేయులైన పిల్లలు నడుచుకునే విధానం అది. మనకు అనుకూలత ఉంటే వచ్చి, లేకపోతే మానేసేది. ఎంత స్వార్థం! ఏ స్వార్థాన్ని అయితే విసర్జించడానికి దేవుని పాదాల దగ్గరికి వచ్చామో ఆ స్వార్థం కొనసాగుతుందండి. ఆ దురాశ కొనసాగుతుందండి. క్రైస్తవమా? విధేయత ఉందా మన దగ్గర? ఏమా? కాబట్టి ఏమంటాడు? ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగింది. ఎవరిది రక్షణ అది? నువ్వు రక్షించబడ్డావు, అది నీ సొంతది. నీ సొంత రక్షణను ఏం చేయాలి? దేవుని పట్ల ఉన్నటువంటి భయముతోటి వణుకుతోటి కొనసాగించుకుంటే కొనసాగుతుంది. కొనసాగాలంటే ఏం కావాలి? ఎల్లప్పుడూ విధేయులై ఉండాలి. దేనికి? హాజరు విషయంలోనే నీ ఇష్టమైతే వచ్చి, లేకపోతే మానేసేటప్పటికి విధేయతేది? నీకు అనుకూలత ఉంటే వచ్చి, లేకపోతే మానేసేటప్పుడు విధేయతేది? నీ ఖాళీ ఉంటే వచ్చి, లేకపోతే మానేసేటప్పుడు విధేయతేది? నీకు అనుకూలత ఉంటే వచ్చి, లేకపోతే మానేసేటప్పుడు విధేయతేది? ఇక విధేయతే లేనప్పుడు భయము వణుకు ఎక్కడి నుంచి వస్తుంది? భయము వణుకు లేనప్పుడు రక్షణ ఎక్కడ కొనసాగుద్ది? వచ్చే వారం చూద్దాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ అధ్యక్షుల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. విని విడిచిపెట్టేస్తే మాత్రం కొట్టుకుపోతారు.